దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనందరికీ కూడా వినమ్రత, విధేయత, వినయము అమ్మ మరియతలో ఎక్కువగా ఉందని మనకు తెలుసండి. అంతకంటే ముందుగా యేసుప్రభుల వారికి కూడా ఉందని మనందరికీ తెలుసు. అవును, మరణము వరకు విధేయుడాయను. నువ్వు నేను చచ్చిపోవట్లేము, కానీ మనకి విధేయత మాత్రం ఏర్పడట్లేదండి. కాన్షియస్లో ఉండట్లే మనము. నేనేం నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, నేనేం నేర్చుకోకుండా నాకు ఇష్టమైంది మాట్లాడుతూ ఉన్నాను, నాకు ఇష్టమైంది చేస్తూ ఉన్నాను, నాకు ఇష్టమైన పనులు నేను చేస్తున్నాను, నాకు ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నాను బయటికి వెళ్ళి, కుటుంబ సభ్యులతోనే కాదు బయట వాళ్ళతో కూడా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక భర్త కోసమే మనం భరించకపోతే, ఒక భార్య కోసమే మనం భరించకపోతే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఉన్నట్టు చెప్తున్నాను. ఇందాక దేవుడు రెండోసారి కూడా కన్ఫర్మ్ చేశాడు ఒక అక్క ద్వారా, కాబట్టి నేను చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు టాక్ దీస్ థింగ్స్ ఇన్ ద గ్రూప్, బట్ ఒకటే గుర్తుపట్టండి, నేను ప్రీచింగ్కి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ముందుగానే చెప్పాడు దేవుడు, అక్కడ భార్య ఒకవేళ దేవుడి యొక్క వాక్యం లేదనుకో భర్త నన్ను తిడతాడు, ఏ స్నానంలో కొట్టేస్తున్నాను, ప్రభు నీ చిత్తమైతే అవునుగాక, చిత్తమైతే అవకుండా ఉండునుగాక. ఆయన నన్ను తిట్టినట్టు కాదు, దేవుని తిడుతున్నట్టు. ఎందుకు? నేనేమన్నా ఇంటికి డబ్బుల కోసం వచ్చానా? నేను ఇంటికి ఏమైనా 3 పూటల ఫుడ్ పెడతామని వచ్చానా? నీ ఇంటికి వచ్చానా, లేదంటే నీ కోసం ప్రార్థన చేయడం తప్ప? పరిశుద్ధాత్మ దేవుని అడుగుమా, నేను నా గురించి నేను ప్రూవ్ చేసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, బికాస్ ఐఎమ్ హియర్ టు గ్లోరిఫై గాడ్, రైట్? దెన్ వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తే ఉంది, ప్రియమైన దేవుడి బిడ్డల గుక్కడి మంచినీళ్ళు ఇచ్చినా కూడా నా బిడ్డలకి మీరు తరతరాలు దీవించబడతారు. ఆమె అది ఎవరినైనా తీసుకోండి, నన్నే కాదు, ఏ బిడ్డనైనా తీసుకోండి మీరు. ఇంకా ప్రీస్ట్ అయితే అదుకులు. ఆమె దేవుడికి మహిమ కలుగాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీ భర్త, మీ భార్య, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తెలిసి తెలియక ఈ గ్రూప్ గురించి నెగిటివ్గా మాట్లాడితే మనము చేయాల్సింది ఏంటి తెలుసా? యేసు రక్తంలో ప్రతి మాట కొట్టివేయబడునుగాక. ఆమె హల్లెలూయా. యేసు రక్తంలో నా బిడ్డలు, నా గర్భంలో పుట్టిన బిడ్డలు దీవింపబడుదురుగాక. ఆమె హల్లెలూయా. యు షుడ్ సే దిస్ వర్డ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, నాట్ ఫ్రమ్ ఓన్లీ మౌత్. అప్పుడే అది దీవెన కుటుంబానికైనా, గ్రూప్కైనా, ఇంకెవరికైనా. ఈ గ్రూప్ని తిట్టుకొని మాటలు అని ఇంకేదో చేసేసి లోపలికి వచ్చేసి గ్రూప్లోకి వచ్చేసి దీవించండి అంటే, నో, ఇట్ విల్ నాట్ డన్. బికాజ్ హోలీ స్పిరిట్ వాచింగ్ అస్, రైట్? పరిశుద్ధాత్మదేవుడు చూశాడు నువ్వే నేను ఏం మాట్లాడామో. వై ఆర్ కర్సింగ్ ద గ్రూప్ మా? ఎందుకు గ్రూప్ని శపించావు? పాస్ట్లోకి వెళ్ళి ఎందుకు ఒప్పుకోలేదు పాప సంకీర్తనలో? గ్రూప్లో ఉన్న బిడ్డల మీద ఎందుకు తిరగబడి మాట్లాడితే పర్లేదు, కనీసం ఆ ప్లేస్లో దేవుడే ఉండి చెప్పాడు అని నమ్మకం, కనీసం అది కూడా వద్దు, మా పక్కకు పెట్టు, రైచియస్ గురించి పక్కకు పెట్టు, నీతిమంతత్వం గురించి బయట పెట్టు, కానీ ప్రేమ, నీ పొరుగు వారిని ప్రేమించయ్యా, నన్ను ప్రేమించినట్లే, అది ఎక్కడ ఏడ్చిందండి మన కుటుంబాలలో? ఆధ్యాత్మికంగా ప్రార్థించే బిడ్డల మీద మనకి ఇంత గొంతు వరకు అండి ఉంటే, ఆ యొక్క భర్తకైనా ఇంకెవరికైనా ఏం చేస్తామండి మనము? ఏం చేయాలి? నువ్వు ఎదురుగా మాట్లాడితే నీ భర్తకి ఆ బిడ్డను అనలేదు, లేదంటే ఇంకెవరినో అనలేదు, ఎవరినన్నాడు? దేవుణ్ణి అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? పాప సంకీర్తన చేయాలి. ఎవరి కోసం? భర్త కోసం. నోరు మూసుకొని, అది నోరు మాట్లాడి ఇవన్నీ మాట్లాడి మళ్ళీ నన్ను తిట్టేది ఇంకో 10 మాటలు అయ్యేలాగా నువ్వు చేసుకొని, సారీ మా, దేవదేవుడు చూపిస్తున్నాడు. ఎవరినో జుట్టు పట్టుకొని లాగి కొట్టారు మీ హస్బెండ్, చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. దానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్మదేవుడు నువ్వు నోరు మూసుకోమని చెప్పాడు. వాక్యం చదువుతున్నాము, కీర్తన గ్రంథం 141వ అధ్యాయం 3వ వర్షం అనుకుంటాను. ప్రభువా నా నోటికి కావలి పెట్టుము, నా పెదవుల వాకిట గస్తీని నింపుము. అయ్యా నీ చిత్తమే నేను మాట్లాడాలి. ఇంత ప్రార్థన, ఇంత వాక్యం ఎక్కడికి పోతుందండి? ఆ చిన్న పిల్లాడు 17 ఏళ్ళ అబ్బాయి 18 నెలల చిన్న పాపని 25 నిమిషాలు రేప్ చేసి చంపేస్తే వాడికి బ్రెయిన్ లేదు. ఎందుకంటే హీఈస్ నాట్ ఎ క్యాథలిక్, హీఈస్ నాట్ ఎ క్రిస్టియన్, హీ డోంట్ నో క్రైస్ట్, రైట్? బట్ యూ అండ్ మీ నో ద క్రైస్ట్, రైట్? డైలీ వీఆర్ టేకింగ్ హోలీ కమ్యూనియన్. ఎస్ మా, దేవదేవుని మనం తీసుకుంటున్నాం కదా. ఆ బిడ్డకి తెలియదు, 17 ఏళ్ళ అబ్బాయికి. అందుకే దేవుడు క్షమించమంటున్నాడు. ఎందుకంటే ఆనాడు పావన పసిబిడ్డలు చచ్చిపోవడము చాలా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఎంతోమందికి దీవెనకరంగా మారింది. ఆమె హల్లెలూయా. వాళ్ళు దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నారు, పావన పసిబిడ్డలు మొత్తము. దేవుడికి మహిమ కలుగుగాక. మరి నువ్వు నేను ఎక్కడుంటాను చచ్చిపోతే? ప్రీచింగ్ ఈజ్ డిఫరెంట్. వాట్ ఎవర్ వి ప్రీచ్, దట్ లివింగ్ ఈజ్ డిఫరెంట్. చచ్చి బ్రతకాల, ప్రకటించేదాన్ని బ్రతకాలంటే క్రియారూపకంలో క్రీస్తుని ప్రకటిస్తూ జీవించాలి అంటే మదర్ తెరీసమ్మ గారిని దేవాదేవుడు చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకంటే ఆ తల్లి బస్సులలో వెళ్తూ ఉంది. మరి కోల్కట్టానో ఏటో నాకు తెలియదండి, నేను కొన్ని ఇందాకలో చూస్తున్నాను.
పరిశుద్ధాత్మదేవుని అడుగుతూ ఉంటే దేవదేవుడు అది చూపించాడు. ఆ తల్లి ఏం చేసిందంటే బస్కి వెళ్తుంది అందరినీ చూస్తూ ఉంది. ట్రైన్ ఎక్కింది వెళ్ళింది. అప్పట్లో ట్రైన్లు ఎలా ఉంటాయి, గూడ్స్ బండ్లు లాగా ఉంటాయి, డుగ్ 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 అనేలాగా ఉన్నాయి బండ్లు. మన బస్సులు కూడా అంతే. ఈ రోజులలో ఉన్నంత ఫెసిలిటీ, ఒక్క ఫోన్ కాల్ కొడితే ఫోన్ కాల్కి 100 మంది రెస్పాండ్ అయ్యే ఫెసిలిటీ ఆనాడు లేదు. కాలినడకన చేయాలి అన్నీ కూడా మంచి కార్యాలు. ప్రియమైన దేవుడు, ఈ రోజులో నీకు నాకు చేతిలో ఫోన్ ఉంది కదా. ఎంతమందికి మరి జోసెఫ్ ఎడిటి ఫాదర్ చెప్తుంటారు, ప్రేయర్ కాల్ లింక్ సెండ్ చేయండి, ఆ యొక్క లైవ్ స్ట్రీమ్ని షేర్ చేయండి అని. నువ్వు నేను మనం అందరం అనుకున్నాం కదా, పరిశుద్ధాత్మదేవుడు ఈ గ్రూప్లో బాగా పనిచేస్తున్నాడు. ఎస్, గ్లోరీ టు గాడ్. దాన్ని ఎందుకు పంచుకోవట్లే వేరే వాళ్ళతో? ప్రకటించేది వేరు, జీవించేది ఇంకొకటి. దేవుడు చూసేది ప్రకటన కాదు, దర్శనాలు అందరికి వస్తాయి, కానీ దీవెనకరంగా వేరే వాళ్ళకు ఉండడమే చాలా కష్టమైన పని. భరించాలి అన్నిటినీ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మదర్ తెరేసమ్మ గారు బస్సులో ఎక్కి వెళ్తూ ఉంటే ఆ మార్గ మధ్యంలో అందరిని చూస్తూ ఉంది. ఆమె గుండె తరుక్కుపోతూ ఉంది. ఆ గుండెనిచ్చింది ఎవరు? యేసయ్య. ఆ మాంసపు ముద్దగా చేసింది ఎవరు? రాతి గుండెని మాంసపు ముద్దముగా మలిచింది ఎవరు? హెజ్కేలు 36:26 ప్రకారం యేసయ్య. ఆయన ప్రేమ, దివ్య సప్రసాదం, యేసునాథుని తిరుగు హృదయం, దైవ ప్రేమ అగ్ని జ్వాల అంటే పరిశుద్ధాత్మదేవుడు దిగొచ్చాడని ఇట్లా కాదు. ఇది ద ఫైర్ ఇన్ అవర్ హార్ట్. ఇట్స్ ఎ లవ్. మన హృదయంలో ఉన్న ప్రేమ ఎదుటి వారి మీద చూపించడానికి ప్రార్థన ఒక వరం, ప్రయాస ఒక వరం, ప్రయాణం ఒక వరం. ఉన్నది ఉన్నట్టుగా దేవుడి చిత్త ప్రకారం చేయడం, డబ్బుల కోసం కాదు ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. మొన్న సెయింట్ సిసిలియా చర్చ్కి వచ్చినప్పుడు కూడా అక్క వాళ్ళు ముగ్గురు పాడడానికి వచ్చినప్పుడు కూడా దే డింట్ ఆస్క్ ఎనీథింగ్. అసలు ఫాదర్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఇవ్వద్దని కూడా మేము ముందే చెప్పాము. దాని తర్వాత మేము ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే అక్క వాళ్ళు వచ్చి హక్ చేసుకొని చెప్పిన మాట, దేవుడి దీవెన మాకు జాలు చూసిన. ఇదంతా వద్దు పా. ఒకే స్పిరిట్, ఒకే ఆత్మ, ఒకే సత్యం. ఇదండి. ప్రాటెస్టెంట్స్ వాళ్ళ గురించి మాట్లాడే ముందు మన కథోలిక శ్రీసభలో ఉన్న ప్రీచర్స్ బుద్ధి కలిగిన వాళ్ళే ఉన్నామా? సత్యంలో నిలబడుతున్న వాళ్ళమే ఉన్నామా? లేదంటే డబ్బు కోసం ఆశపడి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అబద్ధాలాడి బ్రతుకుతూ ఉన్నామా? అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఇంకొకలాగా మాట్లాడుతూ ఉన్నామా? అవసరం తీరిపోయినాక వాళ్ళ గుర్తుగుర్రారు మనకి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరియ తల్లి చూసింది మనందరికీ తెలుసండి. ఎవరైనా చెప్తారు ప్రపంచవ్యాప్తంగా, మదర్ తెరీసమ్మ గారు ఎవరిని చూసారమ్మా అంటే ఆ యొక్క నీడిలో, ఆ యొక్క పార్లో, ఆ యొక్క పేదరికంలో ఉన్న వారిలో, ఆ యొక్క రోగస్తులలో, ఆ యొక్క అనాథలలో, ఆ యొక్క ఏమంటారు ప్రభోదని, ఆ యొక్క రోగములో, ఆ యొక్క వూండ్స్, ఆ యొక్క గాయాలలో, ఆ యొక్క రక్తము కారుతున్నప్పుడు, ఆ చీము కారుతున్నప్పుడు, పుండ్లు పడుతున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా ఆ తల్లి చూసిందంటే, మరియా మగ్దలేనమ్మ గారి గురించి ధ్యానిస్తున్నప్పుడు అండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పింది. మరియా మగ్దలేనమ్మ గారు కదా, పాదాలు కడిగింది యేసయ్య పాదాలు. నేను ఎందుకు అండి ఆ రోజు అయిపోయింది, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేయలే, కానీ వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు నాకు రివీల్ చేసిన విషయం అండి. అంటే ఏంటంటే మరియా మగ్దలేనమ్మ గారు బరియల్కి ముందు, అంటే యేసయ్య సమాధికి ముందు ఇది గుర్తుగా చేసిందని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది కదా. అంటే ఆమె చూసిన పాదాలు ఆధ్యాత్మికమైన కళ్ళతో చూసిందేమో. అంటే ఆ కాళ్ళకి శిలలు కొట్టబడి ఉన్నాయి. ప్రేమ, దేవుడి మీద ప్రేమ ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడో, జరగబోయేది కూడా ఏం చెప్తున్నాడో మనకు అర్థమైనప్పుడు అది అవుట్ ఆఫ్ లవ్, దేవుడి మీద ఉన్న ప్రేమతో చేస్తాం పరిచర్య. మనుషుల మీద ఉన్న కోపంతో కాదు, మనుషులు మెప్పించుకోవాలని కాదు, మనుషులు ఇంకేదో మనల్ని చూసి మెచ్చుకోవాలని, లేదంటే ఇంకో నలుగురు మాట్లాడుకోవాలని కాదుమా. మనం చేసేది ఎందుకు ఈ పరిచర్య అంటే ప్రేమ ఫలించడం కోసం. ప్రతిరోజు ప్రేమ ఈజ్ ఈక్వల్ టు యేసయ్య, ప్రేమామయుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది మాట్లాడడం కంప్లీట్గా డిఫరెంట్, క్రియారూపకంలో చూపించడమే పునీతులు చేసిన పని. అంటే వాళ్ళు పునీతులు ఎందుకు అయ్యారంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, ఇక్కడ ప్రభువా, ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈరోజు మాట్లాడింది. చనిపోక పూర్వము ఎస్, సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. చనిపోక పూర్వము ఏ నరుని ధన్యునిగా ఎంచవలదు. ఆమేన్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము,
శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 11:28 దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, చనిపోకముందు ఏ వ్యక్తిని ధన్యుడిగా భావించకూడదు. లూర్ది తల్లి, లూర్దమ్మ ఆంటీ కొంచెం మ్యూట్లో ఉండరమ్మా. లూర్దక్కనో లూర్దమ్మ ఆంటీయో, థ్యాంక్ యూ మా. దయచేసి చూసుకోండి మా, మీకు దండం పెడతాను, నాకు టైం లేదు. ఈరోజు చచ్చిపోతే దేవుడికి నేను సమాధానం చెప్పాలా? ఏం చేసావు సమయం అంటే? మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, సారీ మా. దయచేసి బీ అలర్ట్, బీ అలర్ట్, బీ అలర్ట్. వాయిస్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. ఆనందించు ప్రభు, నీ దాసురాలు ఆలించున్నది. ఆమేన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీ చనిపోక పూర్వము ఏ నరురాలిని కూడా ధన్యునిగా నేను ఎంచవలదు. బ్రతికి బయటపడ్డోడు కాదు దేవుడికి కావాల్సింది, బ్రతికి బట్టగట్టి అనేకుల బ్రతుకులు రోడ్ల మీద ఉన్నవారని ఆనాడు మదర్ తెరీసమ్మ గారు దేవుడి ప్రేమను ప్రకటిస్తూ ఉంది. అన్యులకి ప్రకటించింది, క్రైస్తవులకు ప్రకటించింది, ముస్లింలకు ప్రకటించింది, ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రకటించింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ తల్లిని మార్చిన ఒక్క మాట దర్శనం ఏంటి తెలుసా? డైరెక్ట్గా ఆ తల్లి దేవుని చూసిందని ఎక్కడ చెప్పడం అని కాదు, లేదంటే విజన్స్ వచ్చాయని చెప్పడం కాదండి. మనందరికి వస్తాయి, గొప్ప విషయం. దేవుడు నమ్మకస్తుడు. యోవేలు గ్రంథం 2:28 ప్రకారం, ఇదిగో నేను అంత్యకాల దినములందు నా ఆత్మను ఎల్లరిపైన కుమ్మరిస్తాను. సో వాట్ మా, దర్శనాలు వస్తే పరిస్థితి అయితే ఏంటి? దర్శనం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా సంఘానికి? నీకు నాకు ఓన్గా కాదు, సంఘానికి ఏమైనా ఉపయోగం ఉందా? దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తల్లి దర్శనం కూడా చూడలేదు. ఆ తల్లి ఏమంటుందంటే మదర్ తెరీసమ్మ గారు, వాయిస్ ఆఫ్ గాడ్, దేవుడి స్వరము నేను వింటున్నాను అంటూ ఉంది. ఒక దగ్గర ఆగింది. అందరు వెళ్ళిపోతున్నారు, ప్రయాణికులందరూ. రైల్వే ట్రాక్ పక్కన ఒక ముసలైన చచ్చిపోతూ బ్రతుకు మధ్యలో ఉన్నాడు. అక్కడ నిలబడింది. ఇట్లా చేయబెట్టి పిలుస్తూ ఉన్నట్లుగా అనిపించింది. వెళ్ళి అక్కడ ఆగేసరికి, ట్రైన్ ఎక్కేటామో దిగిందండి. అక్కడ వెళ్ళి ఆగేసరికి ఆయన అంటూ ఉన్నాడు, ఐ యామ్ థర్స్ట్. కరెక్ట్గా చెప్పాలంటే ఈ లోకంలో బిచ్చగాడు, ఈ లోకంలో దేనికి పనికిరానివాడు, ఈ లోకంలో మూలన ఎక్కడ ఉన్నవాడు మనం వెళ్తున్నప్పుడు అలాంటి వాళ్ళ ముఖాలు మనం చూడము కూడా, మ్యాక్సిమంలో మ్యాక్సిమం. ఎందుకంటే మన బాధలే మనకున్నాయి, వాళ్ళ గురించి నాకెట్లా అండి, నేనెందుకు పట్టించుకుంటా? మదర్ తెరీసమ్మ గారు నన్నుగా ఉన్నప్పుడు అవన్నీ చూస్తూ ఐ థర్స్ట్ అనే మాట గుర్తుపెట్టుకుంది. కాన్వెంట్కి సాధారణంగా వెళ్ళలేదు ఆ తల్లి. ఇక ఈ యొక్క విషయం అండి మనందరికీ ఎందుకు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఒకటి మనం గుర్తుపెట్టుకుందాము. ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు రెండోసారి వెళ్తే సేమ్ చెకప్కి మనం అందరం రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకు? 500 కన్సెషన్ వస్తుందని ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఒకటి. రెండవది, రిపోర్ట్లలో ఏవైతే ప్రీవియస్ డే స్కానింగ్ చేశారో అవి స్కానింగ్ రిపోర్ట్లని వాళ్ళకి సబ్మిట్ చేయాలి. తద్వారా మళ్ళీ స్కానింగ్ చేయకుండా వాళ్ళు మిగతా కావాల్సిన మెడిసిన్ ఇస్తారు. డాక్టర్ దగ్గరికి రెండోసారి వెళ్ళాలంటే కాగితాలు, ఆ పేపర్లు ఒక బంగారం జాపెట్టుకున్నట్టుగా, బైబిల్ మొత్తం జాపెట్టుకున్నట్టుగా, సంకలో పెట్టుకున్నట్లుగా మొత్తం బ్యాగులు పట్టుకొని వెళ్తున్నాం కదా లైన్లు కట్టి హాస్పిటల్కి. రెండోసారి వచ్చినప్పుడు స్కానింగ్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు, టాబ్లెట్ రాసి పంపిస్తారని తెలుసు కదా. రెండో రోజు, నిన్నటి రోజున ఒకవేళ మొట్టమొదటి రోజు నువ్వు ఈ గ్రూప్లోకి జాయిన్ అయినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్లయితే, ఇప్పుడు ఈరోజు జాయిన్ అయినట్లయితే, రెండో రోజు ఏం తీసుకొని వచ్చావు దేవుడి సన్నిధికి? నీ రిపోర్ట్లు తీసుకునిరా. నేను ఆ రిపోర్ట్లు తీసుకొని వద్దాం దేవుడి దగ్గరికి. ఏంటి రిపోర్ట్? వాట్ వీ డిడ్ ఎస్టర్డే టుడే. ఈరోజు బ్రతికాను ప్రభువా, నీ కృప. ప్రార్థన గొప్ప తల్లి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన కృప అది. కానీ క్రియ ఎక్కడ పోయింది? ప్రార్థన బాగుంది, ప్రార్థన చాలా బాగుంది. 40 మందిలో జాయిన్ అయ్యి ప్రార్థన చేయమంటే ఎందుకు చేయమండి? ఎవరమైనా చేస్తాం, పునీతులు కూడా చేస్తారు, అమ్మ మరియ తల్లి చేస్తుంది, అందరు చేస్తారు మా. బట్ వేర్ ఈజ్ ది డిఫరెన్స్? జీవించడంలో చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ 220 కోట్లు పెట్టుకొని కుక్కలాగా మారిన వ్యక్తి ఎక్కడ? ఈ కుక్క మనిషి అయ్యాడు కదా పాకిస్తాన్లో, కరాచీలో 18 నెలల పాపని రేప్ చేసి 25 నిమిషాలు చంపేస్తాడు వాడు, పిచ్చివాడు. ఆమేన్. క్షమించు ప్రభువా. ఆ పిచ్చివాడికి క్రీస్తు తెలీదు. ఈ పిచ్చోడికి 220 కోట్లు పెట్టుకున్నవాడికి పిచ్చి ఉంది కాబట్టి తెలియదు. నీ నా కోట్లు ఎక్కడ పోతున్నాయి, నీ నా వస్త్రాలు ఎక్కడ పోతున్నాయి, నీ నా బీరువాలు ఎక్కడ పోతున్నాయి, నీ నా బంగ్లాలు ఎక్కడ పోతున్నాయి, నీకు నాకున్న రూపాయి ఎక్కడ పోతుంది మా. మనం చేస్తున్నది మొత్తం మన మీదికి నాకు 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 నాకు. ఎప్పటి వరకు ఈ జీవితం? బయటికి రావాలా వద్దా? బయటికి రావాలా, బ్రతకాలా, క్రీస్తుని చూపించాలా? క్రియలు మాటల కంటే ఎక్కువ మాట్లాడతాయి.
ఇప్పుడు వాక్యం గంట చెప్పు మర్చిపోతాం, దేవుడి మహిమార్థమే మర్చిపోకుండా ఉందుముగాక ఆమెను. కొంతమంది ఏ స్నానం కొట్టిస్తున్నాం ప్రభువా, ఎందుకు నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు కదా, మర్చిపోతావు. ఏమనుకుంటావు అంటే నిన్న వాక్యం చెప్పాను, మొన్న వాక్యం చెప్పాను, అవతల మొన్న వాక్యం చెప్పాను, ఇంకో బిడ్డ ఇంకో వాక్యం చెప్పింది, ఇంకో బిడ్డ ఇంకో వాక్యం చెప్తుంది. అయితే ఈ వాక్యం చెప్పేటోళ్ళం అందరం నాతో సహా క్రియ ఏది? ఫలితం లేదు. అందుకే క్రియ ఏది? ఏం చెప్తున్నావు అది చేస్తలేంగా. దుష్టుడు 24 గంటలు చుట్టూరా కూర్చొని దొంగిలించాలని రెడీగా ఉన్నాడు వాక్యము. ఇక మనం 10 పనులు పెట్టుకుంటే మనం ఏమంటామంటే దుష్టుడేం దొంగిలించాడు, నాకు కాన్సన్ట్రేషన్ ఫుల్ ఉంది. ఓహో, నీకు నాకుందా కాన్సన్ట్రేషన్? పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వలేదు అది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లి చేసిన గొప్ప పని ఏంటంటే జీవించింది. పొద్దునించండి పరిశుద్ధాత్మ దేవుడు ఇదే అంటున్నాడు, వేర్ ఈజ్ చారిటీ ఇన్ యువర్ గ్రూప్. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను కట్టానమ్మా ఈ గ్రూప్ని, నేను ప్రేరేపించానమ్మా ఈ గ్రూప్ని. అయితే నువ్వు ఏడవకు, ఒకటి చెప్తాను ఏంటంటే చారిటీ ఎక్కడే ఏడ్చింది మీ గ్రూప్లో? అవును, మరీ తల్లి గ్రోటోకి ఇచ్చాము, ఆ తల్లి బిడ్డ ఇచ్చిన అని చెప్పింది. మీరు అందరూ కూడా ఇస్తున్నారమ్మా, దేవుడికి మహిమ కలుగాక ఆమేన్. ఉన్నది ఉన్నట్టుగా దేవుడికి ఇవ్వడంలో పెద్ద గొప్పేం లేదు. ఎందుకంటే దేవుడిచ్చాడు సంపద, దేవుడిచ్చాడు శాలరీ, దేవుడిచ్చాడు బిజినెస్, దేవుడిచ్చాడు జాబ్, దేవుడిచ్చాడు భార్యని, దేవుడిచ్చాడు పిల్లల్ని, దేవుడిచ్చాడు కుటుంబాన్ని. ఏదైనా కొత్తగా మాట్లాడుకుందామా? కొత్తగా మాట్లాడు. పరిశుద్ధాత్మదేవికి కొత్తదనం కావాలి. అదేంటి? జీవిద్దాం ప్రేమలో. ఎట్లా? ఇది ఎట్ ఏ టైం ఒకటే రోజులో అవ్వదు. ప్రాక్టీసింగ్ ఎట్లా అవుతుందంటే, కనీసం నేను 1 కిలోమీటర్ నడిచి దివ్య సప్రసాదం తీసుకోవడానికి నాకు ఈరోజు బద్ధకమైంది, నేను పడుకున్నాను. అడరేషన్ షాపులకు వెళ్ళడానికి బద్ధకమైంది, నేను పడుకున్నాను. అయితే గ్రూప్లో ఏం చెప్తాను, లేదంటే బోధిస్తాను, లేదంటే చెప్తాను. నేను కూడా అండి తల్లి, నేను కూడా దాంట్లో నేను కూడా ఉన్నాను. గ్రూప్లో ఏం చెప్తానంటే నేను బ్రతుకుతున్నాను, క్రీస్తుని పోలి బ్రతికిస్తున్నాను అనేకుల్ని. అయితే దేవుడు అంటాడు, ఎక్కడుంది నీ బ్రతుకు నేను లేకుండా? మదర్ తెరేసమ్మ గారు బ్రతికి చూపించారు. పోపు గారి సీటు కదిలిందండి మదర్ తెరేసమ్మ గారిని చూస్తే. ఎందుకండి? దానికి అర్థం ఏంటి? దేవుడి బిడ్డలము మనం అందరము, అవునా? ఎస్. మోకరించి ప్రార్థన చేస్తే ప్రపంచం మొత్తం కదులుతుంది. ఆమె నడియా ప్రపంచం మొత్తం సమస్తము సమకూడి సృష్టి కూడా నీకు మోకరిస్తుంది. ఆమె హల్లెలూయా. ఇఫ్ యూ బిలీవ్ all the children of God says amen. దేవుడి బిడ్డలందరూ ఏం చెప్పాలి? ఆమేన్ అని చెప్పాలి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మా. అన్మ్యూట్ చేసుకొని మరి థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము చెప్పేది ఒకలాగా చేసేది ఇంకొకలాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత వాక్యం చెప్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి చెప్తుంటాడు. దేవుడి యొక్క గొప్ప విషయం అది. కానీ మన హృదయంలోకి అది వెళ్ళట్లేదు, వేరే వాళ్ళ హృదయంలోకి వెళ్ళట్లేదు. అది మనల్ని మార్చే అంత శక్తివంతంగా లేదంటే దానికి కారణం ఎవరంటే, ద వన్ హూ ఈస్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే లిదియా దగ్గరికి పంపించడానికి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం మనం చూస్తున్నాము. అక్కడ ఉన్న పౌలు సిలాస్లో ఇంకెవరో అనుకుంటారండి, దేవాదేవుడు ఆపుతున్నాడు. ఇగో ఇక్కడికి వెళ్ళాలా ప్రభువా? లేదు, ఇథియోపియాకి కాదు, ఇక్కడికి కాదు, అక్కడికి కాదు, ఇంకెవరికొకరు ఏ పట్టణానికో కాదు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? ఒక పట్టణానికి వెళ్ళాలి అని దేవాతి దేవుడు లిదియా ఉన్న ప్లేస్ని దేవాదేవుడు చూపిస్తుంటే 3-4 సార్లు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని అడిగి అలసిపోయారు. ఎవరు? అపోస్తలులు. అలసిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, వెళ్ళు, కదులు. ఎవరి కోసం? ఒక్కరి కోసం. 40 మంది కోసం కాదు, 70 మంది కోసం కాదు, 47 మంది కోసం కాదు. ఆ ఒక్కరెవరు? నేనే. ఆ ఒక్కరెవరు? నువ్వు అనుకుంటే నువ్వే. స్వీకరించే తత్వం అనేది ఇలా ఉంటుంది. ఎవరి కోసమో వాక్యం కాదు, నా కోసం వాక్యం. నన్ను మార్చడానికి వాక్యం. చెప్పడం వేరు, జీవించడం వేరు. ప్రేమని దేవుడి బిడ్డలారా, మరేం చేయాలి? ఆ తల్లి మదర్ తెరేసమ్మ గారు ఐ థర్స్ట్, నాకు దాహముగా ఉన్నది అని రోడ్డు పక్కన ఒక భిక్షగాడి చేతులెత్తి అడుగుతున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను, ప్రభువా వెళ్ళిపోతుందండి ప్రభువా, వెయిట్ అండ్ సీ, నిరీక్షణ కలిగి చూడు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. వెళ్ళి ఒక గట్టి డిసిజన్ తీసుకుంది, కమిట్మెంట్ తీసుకుంది పరిశుద్ధాత్మదేవుడి వల్ల. ఏంటి తెలుసా? నన్నుగా ఉంటూనే నేను బయటికి వెళ్ళి సేవ చేస్తాను. ఆమె నడియా నన్నుగా ఉంటూనే నేను బయటికి వెళ్ళి సేవ చేస్తాను. ఆమె నడియా కథోలిక శ్రీ సభలో ఇది లేదు. ఇది రూల్ ప్రకారం, అకార్డింగ్ టు ద బైబిల్, అకార్డింగ్ టు ద లా. అప్పుడు మనకి కనతలైన కథోలిక శ్రీ సభ సాంప్రదాయ ప్రకారము ఒక నన్ను, ఆ యొక్క మటకన్యా స్త్రీ అక్కడే ఉండాలి. ఎక్కడేస్తే అక్కడ పెద్దవాళ్ళు
బిషప్స్ కానివ్వండి, మన మన యాజకులు కానివ్వండి, ఎక్కడికైనా వేస్తే ట్రాన్స్ఫర్ అక్కడికే వెళ్ళాలి. ఇక నీ ఓన్ డిసిషన్స్ మీద నేను ఆధారపడద్దు, నన్ను చేయొద్దండి అలా, మటకన్యస్త్రీ అలా చేయొద్దు. కానీ ఈ తల్లి ఏం చేసిందంటే మొత్తం విరుద్ధంగా వెళ్ళింది. ఏంటి, బిషప్ దగ్గర నుంచి నాకు లెటర్ కావాలి, పోప్ గారి దగ్గర నుంచి నాకు లెటర్ కావాలి. అయితే అయ్యా ఏం చేస్తావో నాకు తెలియదని ఒక పారిష్ ప్రీస్ట్తో మాట్లాడుతూ ఉంది, సన్నిహితుడితో. ఏంటి అని అడుగుతూ ఉంటే బస్సులో వస్తూ చెప్తూ ఉంది తన గాథ అంతా. నేను ఇట్లా చూస్తున్నాను, ప్రజలను చూస్తున్నాను, నా హృదయం తరుక్కుపోతుంది, నా హృదయం అంతా గాయపడుతుంది, యేసయ్య ఏడుస్తూ ఉన్నాడు, ఐఎమ్ థర్స్ట్ అని చెప్తుంటే నా యేసయ్య నాకు కనబడుతున్నాడు, నాకు దాహం అగుచున్నది అని యేసయ్య స్లీవ మీద పలికిన మాట నాకు ఆ బిడ్డలో కనబడుతుంది. నాకు పర్మిషన్ లెటర్ ఇప్పించడానికి నాకు సాయం చేయయ్యా గురువుగారా, యాజకులా అని అడిగితే ఆ తల్లి ఎప్పుడు జపమాల చేతిలో ఉంటుంది. మనలాగా కాదు, నాలాగా కాదు. జపమాల వేసుకున్నానా, జపమాల చేతిలో పట్టుకున్నానా, డాంబికత్వం ఉందా, హిపోక్రైట్స్ అని అన్నాడు దేవదేవుడు, అంటే కపటాత్ములు. జపమాల ఉందా చేతిలో, మెడలో జపమాల ఉందా, చేతిలో హోలీ క్రూసిఫిక్స్ ఉందా, ఇంకొకటి ఇంట్లో ఇంకో 10 హోలీ క్రూసిఫిక్స్ ఉన్నాయా, 10 బైబుల్ ఉన్నాయా, కానీ ఓపెన్ చేయడానికి ఓపికే ఉండదు మనకి. ఎక్కడుంది మన జీవితాలు, ఎక్కడ బ్రతుకుతున్నాం మనం? రోగం వచ్చిందంటే దేవుడి యొక్క చిత్తం లేకుండా రాదు. అదేవిధంగా దుష్టుడు అటాక్ చేస్తే కూడా వస్తుంది కదమ్మా. మరి దుష్టుడు అటాక్ చేసేంత వరకు నిద్రపోతున్నాము మనం అందరం? జాగరూకులై ఉండండి. బీ అలర్ట్. కరోనా వచ్చే ముందు బీ అలర్ట్ అంటే మొత్తం 100 కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో పోసుకోలే, కడుక్కుంటూ ఆ కూరగాయలకు ఉన్నంత వాల్యూ కూడా లేదా మన దేవుడికి? ఉంది కదా. మరి ఆయన సృష్టికర్త, ఇవి సృష్టిలో ఉన్నవి. ఆఫ్టర్ ఆల్ జీవాహారము నేనే. అది తీసుకుంటున్న మదర్ తెరీసమ్మ గారు ఊరుకోలేకపోయారండి. ఆ థర్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, అది వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు అసలు ఎంత ఇదిగా అనిపించింది అంటే, గూస్ బంప్స్ వస్తున్నాయంటే, ఇట్లా బ్రతికేది ఒక మనిషి ఎట్లా బ్రతుకుతారు, ఇట్లా ఒక స్త్రీ ఎట్లా బ్రతుకుతుంది, ఇట్లా ఒక సింగిల్ ఉమెన్ ఇట్లా ప్రపంచాన్ని ఎట్లా కదిలిస్తుంది ప్రభువా? అవును, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన గ్రంథంలో ఎస్తేరు అక్కడున్న ప్లేస్ని కదిలించిందేమో ఇజ్రాయెల్ కోసం, యూదా మొత్తాన్ని, యూద రాజ్యాన్ని కదిలించిందేమో. ఒక రాజు యొక్క తలని తెగ్గ నరికి ఆమేన్ అంటే దుష్టుడి తల యేసు నామములో నరకబడి ఉంది. ఆమేన్ హల్లెలూయా. మరియ తల్లి ముందస్తుగానే చేసింది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో తల చితక త్రొక్కబడి ఉంది సాతాను గాడిది. ఆమేన్. వాణ్ణి లేపొద్దు, మళ్ళీ ఎందుకు లేపుతున్నావు? ప్రియమైన దేవుడి బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, మనలో ఎంత మందికి దేవుడి మీద కంటే, ప్రేమ కంటే దుష్టుడంటే భయం ఉంది. వామ్మో, ఇవి చేయకపోతే, ప్రార్థన చేయకపోతే దుష్టుడు వచ్చి పట్టుకుంటాడేమో, వాక్యం చదవకపోతే దుష్టుడు వచ్చి పట్టుకుంటాడేమో, దివ్యసప్రసాద నాదుడి ఆరాధన ముందుకు వెళ్ళకపోతే దుష్టుడు వచ్చి పట్టుకుంటాడు. నీ నా ఫోకస్ మొత్తం, నీ నా మహిమ మొత్తం దుష్టుడికే ఇస్తే ఇక దేవుడు ఎక్కడ అక్కడ ఉండేది? ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎందుకు బాధపడుతున్నా అంటే, నా బిడ్డలను నిజంగా ప్రేమిస్తే నేనేం మాట్లాడుతున్నా అర్థమవుతుంది, నేనెందుకు బాధపడుతున్నాను అర్థమవుతుంది. ఆత్మల రక్షణ ఈ గ్రూప్, డోంట్ టేక్ ఇట్ లైట్. చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు ఈ గ్రూప్ గురించి నేను. నీ వల్ల అయితే చేయి తల్లి ప్రార్థన, బట్ డోంట్ కర్స్ ద గ్రూప్. శపించకు, ఎవరిని శపించకు. నీకు అర్హత లేదు, నాకు అర్హత లేదు. దేవదేవుడు చెప్తున్నాడు, దీవిద్దామ్మా అందరినీ, దీవెనకరంగా మనం ఉంటాం. ఆమేన్. శపించకూడదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లి చేసిన ఎంత గొప్ప కార్యము ఇప్పటికీ ప్రపంచం అంతా అంటుంది, మదర్ మదర్ మదర్. మనమన్నా అన్నామేమో కానీ పోపు గారు అన్నారండి మదర్ అని, బిషప్ గారు అన్నారండి మదర్ తెరేసా అని. అంతంత పెద్దవాళ్ళు అంటున్నారు మదర్ తెరేసా అని, మదర్ అని. నువ్వు నేను పునీతుల జీవిత చరిత్ర తెలుసుకోకపోతే, దేవుని అనుసరించిన వాళ్ళ బ్రతుకులే మనల్ని కదిలించకపోతే, కళ్ళ మందు ఎంతమంది బిడ్డలున్నా, ఎంతమంది ఏం మాట్లాడుతున్నా, ఎంతమంది ఎంత సాక్రిఫైజులుగా జీవించినా మనకు కనబడదు. బికాజ్ మనం ఎందుకంటే మన బ్లైండ్ అయిపోయింది, గుడ్డితనంలో ఉన్నాం, ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో ఉన్నాము. తలనొప్పి ఎవరికి హీలైంది, దేవుడికి మహిమ కలుగును గాక. కండ్ల భారం ఎవరికో పోయింది, దేవుడికి మహిమ కలుగును గాక. కళ్ళు మొత్తం బ్లర్గా ఉన్నాయి, ఇప్పుడు క్లియర్గా ఓపెన్ చేస్తున్నావు, దేవుడికి మహిమ కలుగును గాక. స్పెట్స్ తీసేమని దేవదేవుడు చెప్తున్నాడు. బైబిల్ రీడ్ చేసేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, అర్థమవుతుందా తల్లి, తీసే. దేవదేవుడు హీలింగ్ ఇచ్చాడు, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంకా మన వాక్యంలో కూడా వెళ్ళలేదు ప్రభువా. కాబట్టి పూర్వము ఏ నరుని చనిపోక పూర్వము
మదర్ తెరేసమ్మ గారు చచ్చిపోయిన తర్వాత పునీతురాలని ప్రపంచం మొత్తం కొనియాడింది. డామినిక్ సావియో గారు చిన్న బాలుడు చచ్చిపోయిన తర్వాత పునీతుడని చెప్పి ఉన్నారు. మార్సెలినో గారు చనిపోయిన తర్వాత చిన్న బాలుడు దేవుడి యొక్క రాజ్యానికి చేర్చబడిన తర్వాత పునీతుడు అని మన కనతరైన కథోలిక సభ ప్రకటించింది. ఇలా 10,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. తెలిసే ఇంతమంది ఉంటే తెలియక ఇంకెంతమందో. గాయాలను పొందుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటే ఈ యొక్క 5 పంచగాయాలండి నేను మాట్లాడేది. మన మనుషులు మాటలు అని పొందుకుంటాం కాదు, ఆ గాయాలు కాదు దేవుడు మాట్లాడేది. పంచగాయాలు, యేసయ్య పంచగాయాలు. సిరేనియా సీమోనుడు మోసాడు కదా యేసయ్య క్రాస్ని, అది మనం మోస్తే ఒకవేళ ఆ గాయాలు మనలో ఉంటే ధన్యులం మనం హృదయంలో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదేవిధంగా దేవతడు చెప్తున్నాడండి, ధన్యులంటే ఎవరు మరి? చనిపోక పూర్వము ఏ నరుని ధన్యునిగా ఎంచవలదు. అవును, ఇది పాత నిబంధన చెప్తుంది. అయితే ఇందులో శిలాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి చూస్తే షార్ట్ కట్గా దెబ్బ చదువుతానమ్మా, కొంచెం టైం ఇవ్వండి. ఉపకారము చేయకూడదు విని, ఎందుకంటే నాకు ప్రేయర్ చేయడానికే ఆల్మోస్ట్ 7:47 వరకు పట్టింది. ఉపకారము చేయకూడదవేని, ఉపకారము చేయకూడదవేని యోగ్యులెవరో పరిశీలింపుము. ఇక్కడ పరిశుద్ధమైన వాక్యం, దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు నేను ఎవరికైనా ఉపకారం చేయాలంటే ఏం చేయాలంటే అండి, అతను మంచోడేనా, నేను ఒకసారి సహాయం చేస్తే మళ్ళీ నాకు తిరిగి సహాయం చేస్తాడా, దైవభక్తి ఉన్నవాడేనా, ఎందుకంటే దైవభక్తి ఉన్నవాడికి సహాయం చేస్తే తప్పకుండా నా కోసం ప్రార్థన చేస్తాడు అని మనకుగా ఏదో ఒకటి మళ్ళీ రిటర్న్లో కోరుకోవడం. నేను ఇది చేశాను, వాళ్ళు మళ్ళీ నాకు ఇది చేస్తారు, నేను అది చేశాను, మళ్ళీ నాకు తిరిగి ఇస్తాడు, నేను ప్రార్థన చేశాను, నాకు ప్రార్థన తిరిగి రావాలి, నేను ఏదో దానం చేశాను, నాకు ఆ దానం తిరిగి రావాలి, ఏదైనా ఒక ముద్ద 2-3 పూటలు ఫుడ్ పెట్టాను, యొక్క పులిహోర ప్యాకెట్లు, అవే పులిహోర ప్యాకెట్లు నాకు రావాలి. ఎట్లయితుంది? కాదది. ప్రియమైన దేవుడు బిడ్డ, ఇక్కడ పాత నిబంధన అట్లా చెప్తా ఉంది. ఇదిగో యోగ్యులెవరో పరిశీలించి చూచుము, నువ్వు నేను సాయం చేయాలంటే. కానీ దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనలు ఏమంటున్నా అంటే, పాత నిబంధనలు ఏమంటారు ప్రభా దాన్ని? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏమంటారు ప్రభా? ఎస్, కంటికి కన్ను పంటికి పన్ను పాత నిబంధన. కొత్త నిబంధనలో పరిపూర్ణము చేశాడు దేవుడు యేసుప్రభుల వారు. అప్పుడు ఏం చేశాడంటే, ప్రేమ అనే దాని ద్వారా కంటికి కన్ను పంటికి పన్ను లేదికా ఏం చేసినా అంటే దీవించడమే మన ధ్యేయము, ప్రేమించడమే మన ధ్యేయము. అది ఎట్లా అంటే నోటి మాటల ద్వారా కాదు, క్రియారూపకంలో. ఎవరైనా నీ బిడ్డల మీద కిత్తురుగా పడితే, ఒక తల్లిగా గర్భఫలం పొందుకున్న నీవు ఒకవేళ నీ బిడ్డ మీదకి ఎవరైనా చేయలేబడితే ఎట్లా అలో చేస్తావు? నువ్వు అలో చేయవు కదా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ మీద చేయి ఎందుకు వేసుకుంటున్నావు? వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపో అంటావు కదా. ఈ గ్రూప్ మీదకి వస్తే మరి ఎందుకు అంటలేవు అన్నమాట. చిన్న చిన్న విషయాలలో నమ్మకస్తుడిగా పనిచేయలేని వాడికి దేవుడు పెద్ద పెద్ద విషయాలు ఇవ్వడు. ఆత్మఫలాలైనా ఆత్మవరాలైనా అన్నీ దేవుడి కృప అండి ఇచ్చాడు. కానీ వ్యర్థము ఉపయోగించుకోకపోతే, అనర్థము దేవుడిని నిజముగా ఉన్నట్టుగా సత్యం ప్రకటించకపోతే, 49,000 వర్గాలని పక్కకు పెట్టి డామినిక్ గారు ఒక విశ్వాసపు కుక్కవలే మరియతల్ని యేసుప్రభుల వారిని పట్టుకొని, చచ్చిపోయినా నా క్రీస్తు కొరకే, బ్రతికిన నా క్రీస్తు కొరకే అని ఆయన జీవించాడండి. మదర్ తెరీసమ్మ గారు జీవించారండి. హాస్పిటళ్ళు, ఆర్ఫనేజ్లు, వృద్ధాశ్రమాలు, వామ్మో ఆ పరిచయం చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఈ రోడ్డు దగ్గర ఎవరైనా ఉన్నారని తెలిస్తే ఎంతమంది వెనక్కి వెళ్తాం మనము. ఈరోజు వంట వండాలేమో. ఎంతోమంది పునీతులు తింటుంటే భోజనం పక్కకు పెట్టి వెళ్ళి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ మనలో కొంతమంది ఎలా ఉంటామంటే, మనం చేసిందే డబ్బా కొట్టుకుంటాం, చర్చికి చేశానని డబ్బా కొట్టుకుంటాం, వీళ్ళకి చేశానని డబ్బా కొట్టుకుంటాం, పక్కింటి ఆమెకు చేశానని డబ్బా కొట్టుకుంటాం, చర్చికి చేశానని డబ్బా కొట్టుకుంటాం. అయ్యో దేవా, పుణ్యం మొత్తం నేను ఆ డబ్బా కొట్టుకున్నాను వెళ్ళిపోయింది. ఇక పుణ్యము దేవుని నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము? దేవుని నుంచి అద్భుత కార్యాలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం చెప్పుకోవాల్సింది మొత్తం నోటితో అందరికీ చెప్పుకున్న తర్వాత దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? రహస్య కార్యాలకి మాత్రమే దీవెన వస్తుంది కదా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ 12వ అధ్యాయం ఒకసారి మీరు చదవండి, టైం అయిపోయింది కాబట్టి. చివరిగా మత్తయి సువార్త 25:35 మనకేం చెప్తుందంటే, మదర్ తెరీసమ్మ గారిని కదిలించిన వాక్యం, ఆ తల్లి జీవించిన వాక్యం. పరిశుద్ధమైన గ్రంథంలో అన్ని వాక్యాలు జీవించడం కంటే ఎక్కువగా ఆ వాక్యం ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. పరిశుద్ధమైన గ్రంథం మొత్తం కలిపి ఏమంటున్నామంటే, దేవుడు ప్రేమామయుడు, ప్రేమ సంపూర్ణుడు, ఆ యొక్క స్వరూపుడు ప్రేమ.
ప్రేమ. డన్ డన్. ప్రేమ ప్రేమ ప్రేమ. ఏంటి ఆ ప్రేమ? దానికి అర్థం ఏంటి అంటే పక్కనున్న భర్తని ఎక్కడా కూడా బ్లేమ్ చేయొద్దు, పక్కన ఉన్న భార్యని ఎక్కడా కూడా బ్లేమ్ చేయొద్దు, పక్కన ఉన్న తల్లిదండ్రులు ఎక్కడా కూడా బ్లేమ్ చేయొద్దు. ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడనే ఉంచి ఎక్కడున్నా పర్లేదు దీవిద్దాం వాళ్ళని. ఆమె కానీ సత్యం దగ్గరికి వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏంటి తెలుసా? అప్పుడు దేవుడు రైట్ స్పిరిట్ అంటే గిఫ్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చినప్పుడు మాట్లాడమంటాడు. అప్పటి వరకు ప్రాటెస్టెంట్స్ వాళ్ళ దగ్గర లేదంటే కథోలిక శ్రీసభ నుంచి బయటికి వెళ్ళిపోతున్న బిడ్డల దగ్గర మాట్లాడమన్న విషయాలు మనం ఇక్కడ మాట్లాడకుండా కథోలిక శ్రీసభలోకి వెళ్తున్న బిడ్డలతో మాట్లాడద్దు. అప్పుడు అక్కడ వ్యర్థం. అది పరిశుద్ధాత్మ ప్రేరణ కాదు. అది అన్యులు ఉన్నారు, ప్రాటెస్టెంట్స్ ఉన్నారు, క్యాథలిక్స్ ఉన్నారు, అందరూ వాక్యం వింటున్నారు. అయితే ప్రేమ గురించి మాట్లాడడం గొప్ప విషయమే. అయితే మాట్లాడిన ప్రతి ఒక్కరం జీవించామని కాదు, కానీ జీవించాలి అని దేవుడి ఆశ. మదర్లో ప్రేమ ఉంది, దేవుల్లో ప్రేమ ఉంది. ఈ ప్రేమని ఒకవేళ మనలో నిజంగా ఉంటే మనం చేయాల్సింది మొట్టమొదటిగా ప్రీచింగ్తో పాటు పరిచర్య. అంటే నిజంగా ప్రీచింగ్ మాత్రమే కాదు, పరిచర్య. ఈ గ్రూప్లో 49 మంది ఉన్నారు. నన్ను పక్కకు పెట్టండి, నేను జీవించలేకపోతున్నానేమో, దేవుడికి మహిమ కలుగును గాక. మీరు అందరినీ తీసుకోండి ఎగ్జాంపుల్. నేనేదో బయటికి వెళ్ళి వాక్యం చెప్తున్నానేమో, కానీ మీరు జీవిస్తూ ఉన్నారు. అది నాకు తెలియదుగా, దేవుడు తెలుసు. దేవుడికి మహిమ కలుగును గాక. మత్తయి 25:35 ప్రపంచాన్ని కదిలించిన మాట. నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చావా? నేను వ్యాధిగ్రస్తున్నై ఉన్నప్పుడు నన్ను పరామర్శించావా? నేను వస్త్రహీనున్నై ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చావా? ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టావా? తప్పుగా అనుకోకండి. గ్రూప్ కాల్లో ఉన్నాము కాబట్టి నేను ఫాదర్ అంతోని గారికి మనము గ్రోటో కోసం సహాయం చేయండి అని చెప్పాను. అది అయిపోయింది, డన్. ఓకే, మళ్ళీ అడుగుతున్నాను, ఎవరైనా చేయాలంటే చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అని కాదు కానివ్వండి, దేవుడు మనం ఎంత ఇస్తే దేవుడు మనం అంత అంటే గొప్పగా దేవుడు తీవిస్తాడు. బట్ అవుట్ ఆఫ్ లవ్, సర్వీస్ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్. దేవుడి మీద ఉన్న ప్రేమతో పరిచర్య, దేవుడి మీద ఉన్న ప్రేమతో అదేవిధంగా ఎవరికైనా ఏదైనా సేవ చేయాలన్నా, ఏదైనా సహాయం చేయాలన్నా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ₹1 ఇచ్చినా కూడా దేవుడి మీద ప్రేమతో, ₹1 ఇచ్చిన, 2 కాసులు ఇచ్చిన దేవుడి మీద ప్రేమతో, సరి చేస్తున్న దేవుడి మీద ప్రేమతో, దేవుడి చిత్తము చేయడానికి ఇబ్బందిగా ఒక్కొక్కసారి ఉన్నప్పటికీ దేవుడి మీద ప్రేమతో చేయాల్సిందే. మనుషుల్ని నిరూపించుకోవడానికి చేస్తే కొన్ని రోజులే ఉండలేము పరిచర్యలో. భయంకరంగా ఉంటుంది ఆ పరిచర్య, బాధగా ఉంటుంది, విడిచిపెట్టే బుద్ధి అవుతుంది, స్ట్రెస్ అవుతుంటుంది, ఫుల్ హెడ్ఏక్ అనిపిస్తుంది. కానీ దేవుడికి ఇచ్చి చూడాలి ఆ స్లీవ్ అని. అదే ప్రేమ. వినమ్రత, వినమ్రుడనని, విధేయుడనని, సాధుశీలుడనని, నన్ను చూసి తెలుసుకో బిడ్డ, నన్ను చూసి నేర్చుకో బిడ్డ అని దేవాదేవుడు మనందరికీ కూడా తన స్లీవ్ అని కాదు మన స్లీవ్ అని ఎత్తుకొని ఫాలో అవ్వమని చెప్తున్నాడు. యేసయ్య స్లీవ్ అని ఎత్తుకుంటే భరించలేము. ప్రపంచాన్ని భరించింది ఆ ప్రేమ. కానీ యేసయ్యతో పాటు కలిసి మోస్తే ఆనందంగా ఉంటుంది ఆ జీవితం. ఆమె కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, దేవుడు చూపించింది ఒకటే అండి. ఈ యొక్క ఏంటి ప్రభు అది? ఎస్ లార్డ్. చివరిగా అమ్మ ఒక్క మాట, మన జీవితంలో ఏదైనా అవ్వట్లేదు అంటే పునీత యాకోబు గారిని దేవదేవుడు చూపించాడండి. ది చోజన్ సిరీస్లో ఉన్నాయి కదా, సిరీస్ వచ్చాయి కదా, చాలామంది చూస్తున్నారు కదా, ఇంగ్లీష్లో ఉంది. ఆ సిరీస్లో నేను చూశాను. పరిశుద్ధాత్మ దేవుని ఒకరోజు నేను అడుగుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు, అంటే ఇవ్వు అని కాదు, మన సారో దేవుడికి తెలుసు కదా, అది చూసిన దేవుడు ఎందుకో అది పెట్టు అనగానే నేను క్లిక్ చేశాను. టీవీలో క్లిక్ చేయగానే చూస్తూ ఉన్నాను. యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు యాకోబుతో. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? వచ్చాడు యాకోబు, వినాలి, ఇదొకటే లాస్ట్. వచ్చాడు యాకోబు యేసయ్య కళ్ళ ముందుకి. అప్పటికి 12 మంది వెళ్తున్నారు. అపోజల్స్ వెళ్ళి స్వస్థతలు చేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు. అయిపోయి తిరిగి వచ్చినాక యేసయ్యతో చెప్తున్నారు, అయ్యా మేము ఇవన్నీ చేస్తున్నామయ్యా అంటే యేసయ్య అన్నాడు, మీరు చేస్తున్న పనులు ఈ లోకం గురించి అని కాదు కానీ పరలోక రాజ్యమందు మీ పేర్లు లిఖింపబడుతున్నాయి. ఆమె నలుడియా. సాతానుగాడు మెరుపు వలె పడిపోతున్నాడు. ఆమె నలియా. డిడ్ యూ సీ ఎనీ డే వెన్ యూ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిడ్ సాటన్ హ్యాస్ ఫాల్? పరలోక రాజ్యం నుండి, ఆకాశం నుండి సాతాను పడిపోవడం ఎప్పుడన్నా చూసామా మనం ప్రీచింగ్ చేస్తున్నప్పుడు? అంటే ఒక్కరి హృదయాన్నన్నా మనం దేవుడి వాక్యం చెప్తున్నప్పుడు కదులుతుందా? అది నీకు నాకు అర్థమవుతుంది. కదలట్లేదంటే మనం ఎక్కడో క్రియలలో రాంగ్ ఉన్నాం. ప్రియమైన దేవుడి బిడ్డ తప్పుగా అనుకోకండి, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా చేయాల్సింది ఒక్కటే, దేవుడు పంపించకపోతే, దేవుడు పిలవకపోతే పరిచర్యకైనా అది ఏదైనా అది అబండెంట్ బ్లెస్సింగ్గా మారదు. అది ఫోర్స్ఫుల్గా చేసినట్లు అవుతుంది.
అదే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళేంటో ప్రూవ్ చేసుకోవాలి, వీళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవాలి. జ్ఞానము దేవుడు ఇవ్వకపోతే వ్యర్థము. దేవుడే ఇవ్వాలి జ్ఞానం. నేను చెప్పట్లేనండి, ఎక్కడుంది ప్రభా? సొలొమోను జ్ఞాన గ్రంథంలో ఉందమ్మా. దేవదేవుడు చెప్తున్నాడు, శిలాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం ఉంది. ఇస్లా సొలొమోను జ్ఞాన గ్రంథం 9:17. ప్రభు లార్డ్, నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప. పరిశుద్ధమైన గ్రంథమే జ్ఞానం. స్వర్గము నుండి నీ ఆత్మను పంపిననే తప్ప నీ చిత్తము ఎవ్వడు తెలుసుకోజాలడు. దేవుడి చిత్తం ఏంటి తెలుసా? ఈరోజు నిన్న వాక్యం విన్నాం కదా, అయిపోయింది కదా, వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకున్నాం, లేదంటే సిక్నెస్లో ఉన్నాం, దేవుడికి మహిమ కలుగాక, పర్లేదు, నిర్జీవులుగా లేము, ఇంకా చచ్చిపోయిన లిస్టులో మనం లేము, కానీ మృతులలో ఉన్నామేమో చూసుకుందాం అంటే వాక్యం చదవకుండా మొత్తం పక్కకు పెట్టేసామేమో. బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను తల్లి. మా ఆయన ఈరోజు ఇందాల ఒక అక్క కూడా ఫోన్ చేసింది. అక్క కూడా అడుగుతుంది, హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగింది అక్క. నేను అన్నాను, అక్క హోలీ కమ్యూనియన్ తీసుకున్నాను, లిటిల్ బిట్ బెటర్, దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నానని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు నమ్మండి, నమ్మకపోండి. అంటే మీరు కూడా నా ప్లేస్లో ఉండుండొచ్చు. నేను అన్నాను ప్రభుతో, నా జీవితంలో ప్రూవ్ చేయి ప్రభువా, వైద్యుడే అవసరము లేని విశ్వాసం నువ్వు నా జీవితంలో ప్రూవ్ చేస్తే తప్ప నేను ముందుకెళ్ళలేను. ఇది నువ్వు చేస్తావు నాకు తెలుసు, మొండిదానని ఎవరు అనుకున్నా అనుకోకపోయినా అది నీకు తెలుసు ప్రభువా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మదర్ తెరేసమ్మ గారు అందరికీ సేవ చేశారు, మెడిసిన్ ఇచ్చారు, ఎంతోమంది మెడిసిన్స్ ఇచ్చారు, ప్రార్థనతో పాటు మెడిసిన్ ఇచ్చారు కదా. ఎస్, మనలో ఎంతమంది, మీ 40-45 మందిలో ఈరోజు జ్వరం ఉన్నప్పుడు మాత్రం వేసుకొని పడుకుంటే స్వస్థత లేదు, ఇప్పుడు గ్రూప్లోకి జాయిన్ అయినప్పుడు స్వస్థత వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు అబద్ధం నాతో పరిశుద్ధాత్మ దేవుడితో చెప్పలేవు. పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం చూస్తున్నాడు, కంప్లీట్గా కనబడుతున్నావు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు. ఇది రిపోర్ట్ అంటే ఇది. డిప్రెషన్లో ఉన్నాము, ఏ డాక్టర్ ఇస్తాడు? వైద్యుడు. దేవుడు ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవుడు. అలాని మొత్తం పక్కన పెట్టేసి వెళ్ళండి నేను చెప్పట్లేనమ్మా. ఎవరి విశ్వాసం వారిది. మా ఆయన నైట్ పడుకున్నప్పుడు అంటూ ఉన్నాడు, ఇది చేయాలి, అది చేయాలి, ఇంకేదో చేయాలి, నువ్వు ఇట్లా ఖాళీగా కూర్చుంటే ఎట్లా, ఇదేంటంటారు, ఈ డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ ఉన్నారు, స్పెషలిస్ట్ ఉన్నారు అని చెప్పారు మా ఆయన. నేను అన్నాను, స్పెషలిస్ట్ దేర్ ఫర్ IVF హాస్పిటల్, హౌ మెనీ టైమ్స్ యూ వెంట విద్యా? నేను అన్నాను మా ఆయనతో, లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు కదా డాక్టర్లు. ఏం చెప్పారు? 7th మంత్లో ఆ బిడ్డ డెలివరీకి ఉన్నప్పుడు ఆ బిడ్డ అబార్షన్ అయ్యింది, తల్లి పిచ్చిదైపోయింది. ఏ డాక్టర్ బ్రతికించాడు ఆ బిడ్డని? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పట్లేవు, PCOD ప్రాబ్లం ఉందని తెలిసినప్పటికీ కావాలని బలవంతంగా నువ్వు హార్మోన్స్ ఎక్కిస్తే ఆ బిడ్డ తట్టుకోలేదని తెలిసినప్పటికీ నువ్వు ఇంజెక్ట్ చేస్తే ఇంజెక్షన్స్ ఎవరమ్మా రెస్పాన్సిబిలిటీ? ఆ బిడ్డ చచ్చిపోతే పరలోక రాజ్యంలో నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు. ఇవ్వు ఆన్సర్. ప్రతి వాక్యానికి విడుదల ఉంది బైబిల్లో. యు నీడ్ టు క్లెయిమ్. యెషయా గ్రంథము 53:5, యేసు నామములో దేవుడి దెబ్బల ద్వారా స్వస్థత కలుగునాక అవసరం లేదు. వాక్యం తీ, బైబిల్ ఓపెన్ చేయి. ఆ రోజు నీకేం కనబడింది అది చదువు 10 సార్లు. ఎందుకు ఆపేసావు బైబిల్ చదవడం? నాకు నేనుగా హీలింగ్ ఇచ్చుకుందాం అనుకుంటున్నావా? మరి హాస్పిటల్కి వెళ్తే స్వస్థత ఎందుకు జరగలేదు? విశ్వాసము టాబ్లెట్ల మీద ఎందుకు లేదు? విశ్వాసము వాక్యంతో పాటు మరి టాబ్లెట్ మీద కూడా ఉండాలి కదండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరికీ ఒకటే చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరైనా ఎక్కడైనా టాబ్లెట్లు వాడుతూ ఏదైనా స్వస్థత అవుతుంది. బట్ వాళ్ళని కూడా దేవుడే పుట్టించాడు, వైద్యులని కూడా. నేను మాట్లాడేది సగమటు సగమిటు ఉన్న వాళ్ళ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడట్లేడు. ఉంటే వేడిగైనా ఉండు, ఉంటే చల్లగైనా ఉండు, నిలువెచ్చిన జీవితం కాదుమా. ఒక టైం వస్తుంది తెలుసా అండి, ఒక టైం వస్తుంది. దేవుడు తప్ప ఎవ్వరు బ్రతికించలేరు, దేవుడు తప్ప ఎవ్వరు కాపాడలేరు, దేవుడు తప్ప ఎవ్వరు ఓదార్చలేరు. ఏ డాక్టర్ ఇంటికి రాడు, ఏ సైకియాట్రిస్ట్ ఇంటికి రాడు, దేవుడు తప్ప ఎవ్వరు అవైలబుల్గా ఉండరు. చాలా భయంకరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తూ ఉన్నావు, ఎముకలన్నీ చచ్చుపడిపోతున్నాయి కదూ. దానికి కారణం వాక్యం ఎక్కడ పెట్టావు? గూట్లో పెట్టావా? ఎన్ని రోజుల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్తున్నాడు గ్రూప్లో. ఏం చేద్దామని చేస్తున్నాం మనం? మన బిడ్డల పరిస్థితి ఏంటి ఇలా ఉంటే, మన కుటుంబ పరిస్థితి ఏంటి ఇలా ఉంటే? వాక్యం మనమే విశ్వసించకపోతే స్వస్థత ఇస్తుందని, మనకి మార్గం చూపిస్తున్నది, వెలుగని,
ప్రేమ అని మనమే విశ్వసించకపోతే కుటుంబానికి ఏంటి మనం బోధించేది? కపటం అది. జీవించి నేర్పించమంటున్నాడు దేవాదేవుడు. ఆమె మీరు నమ్మండి, నమ్మకపోండి. సెయింట్ సిసిలియా చర్చ్ నుంచి వచ్చినప్పటి నుంచి అన్హెల్దీగా ఉన్నాను. దేవుడికి మహిమ కలుగాక. మా ఆయన 2-3 సార్లు చూశాడు. అన్నాడు, వెళ్దాం పదా, వెళ్దాం పదా, హాస్పిటల్కి వెళ్దాం పదా, హాస్పిటల్కి వెళ్దాం పదా అన్నాడండి. అమ్మ నేను ఉన్నదిన్నట్టు చెప్తున్నాను, మీరు వచ్చి మా ఆయన్ని కూడా సాక్ష్యం అడగండి, లేదంటే మా ఆయన నెంబర్ ఇస్తాను, మీరు కనుక్కోండి కాల్ చేసి, ఉన్నదిన్నట్టుగా చెప్తున్నాను అనగానే నేను అన్నాను, నన్ను అడరేషన్ చేపలకి తీసుకెళ్ళవా? దేవుడు అన్నాడు, విశ్వసించుట నీ వలన అయితే, నమ్ముట నీ వలన అయితే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒకప్పుడు ఈ కాలు ఎడమ కాలు, ఈ కుడికాలు ఎడమ కాలు బ్లడ్ గారుతూ ఉంది. నేను నా గొప్పతనం చెప్పట్లేదు తల్లి, ఉన్నదన్నట్టుగా చెప్తున్నాను. నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నాను. దేవుడి ప్రేమ నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీకు ఎక్స్పీరియన్స్ చేసింది నువ్వు చెప్పు, ఎవరొద్దన్నారు? బట్ ఎక్స్పీరియన్స్ చేసింది చెప్పకుండా ఏదో ఎవరి కోసమో వాక్యం చెప్పినట్లు చెప్పకూడదు. మనము ఏం చేయాలి? ఎక్స్పీరియన్స్ చేసి చెప్పాలి. అది వాక్యం అనేకులకి దీవెన అవుతుంది, అనేకులను ప్రభావితం చేస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పుండైంది, మోకాల్లో బ్లడ్ వెళ్తుంది, చీమ వస్తుంది, వాసింది. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నా మీద నమ్మకం ఉందా? ఉంది ప్రభువా. నా మీద నమ్మకం ఉందా? ఉంది ప్రభువా. అయితే అడరేషన్ చేపలకి రా, దివ్య సప్రసాదం తీసుకో. ప్రియమైన దేవుడు బిడ్డ, నేను మాట్లాడేది ఇవి మామూలు మాట కాదు. ఎంత విశ్వాసం ఉండాలని దేవాదేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు తెలుసా? ఎందుకు తెలుసా? ద అపోజల్స్ హూ సెంట్ బై గాడ్. అపోస్తులు అనగా గ్రూప్లో ఉండాల్సిన వాళ్ళు కాదాలు, దే సెంట్ బై గాడ్. వాళ్ళు పరిచర్యకి బయటికి వెళ్ళాలి. ఆమె అలియా డిసైబుల్స్ అంటే దానికి అర్థం ఏంటంటే శిష్యులు ఉండి ఈ విజ్ఞాపన ప్రార్థనలు మొరపెడుతుండాలి. ఎవరి కోసం? బయటికి వెళ్ళి ప్రసంగాలు చేస్తున్న బిడ్డల కోసం. ఆమె అలియా బయటికి వెళ్ళి ప్రవర్తన చేస్తున్న బిడ్డల కోసం. ఆమె అలియా బయటికి వెళ్ళి క్రీస్తుని ప్రకటిస్తున్న బిడ్డల కోసం. ఆమె అలియా కానీ నువ్వు నేను బయటికి వెళ్ళిన పిల్లల కోసం కాదు కదా, బిడ్డల కోసం కదా. ఇంట్లో ఉన్న బిడ్డల కోసం కూడా ఆలోచించట్లేము. భర్త ఏదైనా తప్పు చేస్తే బయట పెడుతున్నాం, భార్య ఏదైనా తప్పు చేస్తే బయట పెడుతున్నాం, కుటుంబ సభ్యులు ఏదైనా తప్పు చేస్తే బయట పెడుతున్నాం. మా అడుగు ప్రార్థన విన్నపాము, ఆ యొక్క ఇండివిజువల్గా అడుగు, గ్రూప్లో చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే నేను చెప్తాను, లేదంటే లైట్ పరిశుద్ధాత్మ దేవుడికి సమర్పించుమా. ఒక్కరి ప్రార్థన 10,000 మందితో సమానం. ఆమె మరి అంత విశ్వాసం ఉన్నప్పుడు ఎందుకు పదే 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 మన కుటుంబంలో జరుగుతున్న నెగిటివిటీ గురించి మనం మాట్లాడుతున్నాం? ఏం పొందుకున్నాము దేవుడి వల్ల? ఎస్, ఐ బిలీవ్ ఐ గెయిన్ సంథింగ్ ఫ్రమ్ లార్డ్, దట్ ఈస్ ద ఫెయిత్. విశ్వాసము అనే అనుగ్రహము, విశ్వాసము అనే వరము, విశ్వాసము అనే దేవుడి యొక్క ప్రేమపూర్వకమైన ఫలము. అవును, విశ్వాసం కూడా ఫలాలలో ఉంది. గలతీ అందులో ఉంది కదా. ఎస్, ఇది ఎలా పొందుకున్నామంటే వితౌట్ ప్రాక్టీస్ వీ కెనాట్ గెట్ ఇట్. మా క్లియర్. ఒక్కసారి దేవుడు ఏదైనా వెళ్ళు ఇది చేయి అన్నాడు అనుకో, దాని గుండా కాకుండా నేను షార్ట్ కట్గా స్లీవ్ అని కట్ చేసుకుని వెళ్తానంటే, ముందు వెళ్ళిన తర్వాత పెద్ద లోయ కనబడింది అనుకో, ఆ లోయని పూడ్చడానికి స్లీవ్ మీద నుంచి ఎక్కి వెళ్ళాలి. అప్పుడు అది షార్ట్గా ఉందనుకో, ఆ లోయని దాటలేం. ఆ స్లీవే నీకు నాకు మార్గం అవుతుంది. ఆమేన్. అంటే ఆ భారమే మనకి మార్గం అవుతుంది. ఆమేన్. ఆ యొక్క శ్రమలే మనకి మార్గము. ఆమేన్. ఆ యొక్క నిందలే మనకి మార్గము. ఆమేన్. ఆ కుటుంబ పరిస్థితులే మనకి మార్గము. ఆమేన్. బట్ మనం ఏం చేస్తున్నాం తెలుసా? తీసే ప్రభా. నో, లెట్ బేర్ ఇట్. ఎందుకంటే భరిద్దాం. ఎందుకు తెలుసా? యాకోబు గారు కుంటుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, నాకు స్వస్థత ఇవ్వగలవు కదా, నువ్వు ఇస్తావా? కళ్ళు మూసుకోవాలి. నాకు స్వస్థత ఇవ్వగలవు కదా ప్రభువా, నువ్వు ఇంతమందికి స్వస్థత ఇస్తున్నావు. నా ఫ్రెండ్కి కంటి చూపు లేదు, పుట్టుక నుండి కంటి చూపు ఇచ్చావు. ఎంతోమంది దగ్గరికి నన్ను పంపిస్తున్నావు. 12 మంది అపోజల్స్లో ఒకరు కదండి యాకోబు గారు. ఎస్, నేను వెళ్ళి స్వస్థత ఇస్తుంటే నన్ను ఇట్లా చూస్తున్నారయ్యా, నాకెందుకు ఇవ్వట్లేవు ప్రభువా నువ్వు స్వస్థత అని అడిగినప్పుడు, ప్రియమైన దేవుడు బిడ్డలారా, యాకోబు గారు మాట్లాడిన మాటకి పరిశుద్ధమైన దేవుడు చెప్పిన పలుకు ఎంత బలాన్ని ఇచ్చిందంటే అంత బలాన్ని ఇచ్చిందండి. ఒక్కటే మాట యేసయ్య మాట్లాడింది, ఈ లోకం మొత్తం స్వస్థత అడుగుతుంది. ఈ లోకం మొత్తము నన్ను బ్రతికించయ్యా, నన్ను కాపాడయ్యా, నా బిడ్డల్ని కట్టయ్యా, జాబులు ఇయ్యయ్యా, బిజినెస్లు ఇయ్యయ్యా, మమ్మల్ని పోషించయ్యా అని అడుగుతున్నారు. వాళ్ళ ప్రేమకి, నీ ప్రేమకి, ఈ లోక ప్రేమకి, నా ప్రేమకి నీకు అర్థమైంది ఏంటి యాకోబు? స్వస్థత ఇవ్వాలంటే ఇదే క్షణంలో నేను నీకు ఇస్తాను. అయితే నాకు కావాల్సింది నువ్వు స్వస్థత కాదు,
నాకు కావాల్సింది కేవలము ఈ లోకంలో నువ్వు వెళ్ళి ప్రసంగాలు చేస్తున్నావా లేదా స్వస్థత ఇదంతా కాదయ్యా. నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు చూడు, నువ్వు నా మీద విశ్వాసం పెట్టుకున్నావు చూడు, నువ్వు నా మీద ప్రేమని కలిగి ఉన్నావు చూడు, ఈ లోకమంతము దాని యొక్క వ్యామోహంలో పడి జీవిస్తుంది చూడు. ఆ వ్యామోహం గురించి నేను నిన్ను పిలవలేదయ్యా. నేను నిన్ను పిలిచింది నన్ను చూస్తావని, పరలోక రాజ్యం వైపు చూస్తావని. ఈ సాక్రిఫైస్, ఈ త్యాగము, ఈ ప్రేమ, నా మీదున్న నీకున్న ఈ ప్రేమ ఈ యొక్క బాధని భరించగలుగుతుంది. కాలు లేకపోతే భరించలేవా అయ్యా? ఒకటేదైనా లోపం ఉంటే భరించలేవా అమ్మా? అనారోగ్యం ఉంటే భరించలేవా తల్లి? శ్రమ ఉంటే భరించలేవమ్మా? నా దేవుడి కోసం అయితే భరిస్తానని అడగలేమా? ఆనందం వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరిస్తాము కదా, మరి బాధ వస్తే ఎందుకు స్వీకరించలేకపోతున్నా? మనలో చాలామంది దేవుడు చూసి ఎందుకు బాధపడుతున్నా అంటే 3.5 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలుగా వస్తుంది. మేబీ ఇట్లా కళ్ళు మూసుకుంటే ఇంకో 40 సంవత్సరాలు కూడా ముందుకెళ్ళిపోతాయి. కానీ ఎక్కడ జీవిస్తున్నాం మనం? ఏ విశ్వాసంలో జీవిస్తున్నాం మనం? ప్రియమైన దేవుడు బిడ్డారా, ఇటు సగం ప్రీచింగ్, ఇటు సగం లోకం, ఇటు సగం బోధన, అటు సగం ప్రవర్తన లేని జీవితం. ఈ జీవితాన్ని చూస్తున్న దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. హృదయం మొత్తము ద్రవించిపోతుంది యేసయ్యది. ఆ ద్రవించే హృదయాన్ని చూసిన మదర్ తెరీసమ్మ కదిలితే ప్రపంచం మొత్తం కట్టబడి ఉంది. ఆమె నలియా కుళ్ళిపోతున్న పుండ్లతో ఉన్న బిడ్డలందరూ కూడా రక్షింపబడుతూ ఉన్నారు. ఆమె నలియా రక్షణ అనేది చివరి వరకు నిలిచిన వాడికే. అంటే ఏంటి దానికి అర్థం? ఇందాక మనం చూసినాం, చివరి వరకు నిలిస్తే తప్ప, చచ్చిపోతే తప్ప ధన్యుడని పిలవకూడదు. ఏంటి దానికి అర్థం? పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలోకి వచ్చి మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఎస్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రభా, 3వ వచనం నుంచి, దీనాత్ములు ధన్యులు. నోటిట్మా, ఇది చాలా అవసరం, ఇది చాలా అవసరం. ప్రపంచానికి కావలసిన వాక్యం ఇది, మనందరినీ ప్రేరేపిస్తున్న వాక్యం ఇది. ఇంకొకసారి నాకు వ్యాధి ఎందుకు వచ్చింది, ఇంకొకసారి నాకు గర్భఫలం ఎందుకు లేదు, ఇంకొకసారి నా భర్త ఎందుకు మారట్లేడు, ఇంకొకసారి నేను ఎందుకు ఇలా ఉన్నాను? నో నో నో. మనం ప్రతిరోజు మారడానికి ప్రయత్నం చేస్తే, వాక్యం చదివితే, వాక్యం చదివితే, వాక్యం చదివితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాక్యం ద్వారా స్వీకరిస్తూ దివ్యమైన బలి పూజలో దివ్య సప్రసాదనాదుని ప్రతిరోజు తీసుకుంటున్నా, ఒకవేళ వారానికి ఒకసారి తీసుకుంటున్న పరిస్థితుల వల్ల దయచేసి గుర్తుపడదాం, దేవుడు మనలో నివసిస్తున్నాడు. వి డెడ్, చచ్చిపోయాం మనం. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. నేను స్లీవ వేయబడ్డాను క్రీస్తుతో పాటు నా యొక్క శరీర వాంఛలకు. శరీర వాంఛలు అంటే ఈ లోకము సాతాను, ఈ దేహము సాతాను. ఎప్పుడైతే అది మన కంట్రోల్లోకి రాదో, అదేవిధంగా సాతాను గాడు సాతానే. ఈ మూడింటిని జయించిన వాడు మాత్రమే పాప జీవితాన్ని జయిస్తాడు. పునీతుడు దేవుడెరుగు, అది దేవుడు ప్రేరేపిస్తే అవుతుంది, మన వల్ల అవ్వదు. అది పాప స్థితి నుంచి బయటికి రావడం దేవుడు మనకిచ్చిన కృప, రక్షణ. వి కేమ్ అవుట్ ఫ్రమ్ ద సిన్, రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ వర్డ్ మా. ఏంటి వాక్యం నీళ్ళలాగా తీసుకుంటున్నామా ఏంటి మనం? నో. జీవ జల నదులు ఉప్పొంగాలి, ఆమేన్, హల్లెలూయా. దైవ ప్రేమ అగ్ని జ్వాల రగలాలి హృదయములో, ఆమేన్, హల్లెలూయా. అనేకులకు దీవెనకరంగా మారడానికి నేను భరిస్తాను ప్రభువా. పాప జీవితంలో బ్రతుకుతానని కాదండి దీనికి అర్థము. పరిశుద్ధమైన జీవితం వైపు నువ్వు తీసుకొస్తున్నావు. నేను బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. ఈ లోకమంతా వేరు యాకోబు, నువ్వు వేరు. ఇజ్రాయేలు పాత నిబంధనలో ఉన్న యాకోబు, అవునా? ఈ లోకమంతా వేరు అబ్రహాము, నువ్వు వేరు. ఈ లోకమంతా వేరు మోషే, నువ్వు వేరయ్యా. యెహోషువ అంటూ ఉన్నాడు, ఇక ఇదిగో మీరు ఎవరినైనా స్తుతించండి, మీరు ఎవరినైనా కొనియాడండి, నాకును నా కుటుంబము మాత్రం, నేను నా కుటుంబము మాత్రం యెహోవాను సన్నిధించదము. ఆమేన్, హల్లెలూయా. దిష్టి కాపాడుతుందా? దిష్టి ఎందుకు తీస్తున్నావు ఇంట్లో? కుండలు ఎందుకున్నాయి ఇంట్లో? బట్టలు ఎందుకున్నాయి ఇంట్లో? కెమికల్ రియాక్షన్ జరిగితే సౌండ్ వస్తుంది, అట్లనే. అది దిష్టి కాదు, పాడు కాదు. దేవుడు చెప్తున్నాడు, దిష్టిల మీద దిష్టిలు తీస్తున్నారు కథోలిక శ్రీ సభలో. తప్పది. దేవుడు చెప్తున్నాడు, తప్పది, తప్పది, అది చేయకూడదు. అది నువ్వు ఇంకొక దెయ్యానాలో చేస్తున్నావు ఇంట్లోకి. యేసు నామములో కొట్టివేయబడును గాక తండ్రి, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, టీ తాగుతున్నాము, అన్నం తింటున్నాము, టాబ్లెట్స్ వాడుతున్నాము, టీవీ చూస్తూ ఉన్నాము, మొబైల్ వాడుతూ ఉన్నాము, వంట చేస్తున్నాము. ఏదైనా మార్పు ఉందా మన జీవితంలో? ఇవన్నీ కూడా వాక్యముతో చేయాలి, ఆమేన్, హల్లెలూయా. వాక్యముతో చేయాలి, ఆమేన్, హల్లెలూయా. తుమ్మినా దగ్గినా వాట్ ఎవర్ వి డూ, లెట్ డూ అండ్ గ్లోరిఫై గాడ్. దేవుడి మహిమార్థమై చేద్దాం, మన కోసం వద్దు. ఒకరంట ప్రపంచంలో చెప్తుంటారు ఒక సేయింగ్ అండి, ఎవరో పునీతుడు చెప్పారు, నాకు గుర్తులేదు.
మనల్ని మనము ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేసే విషయంలో మనల్ని మనం కోల్పోతాము. అంటే వర్జినాలిటీ, ఏసయ్యలో మనం ఏంటో, ఏసయ్యలో సృష్టిగా ఉన్న మనం ఏంటో మనం కోల్పోతాం. అప్పుడు ఏసైకి ఎట్లా కనబడతామంటే ఏంటిది డూప్లికేషన్. ఈ డూప్లికేషన్ కోసం నిన్ను నన్ను పిలవలే దేవుడు. ఒకరు ఉన్నట్లుగా ఇంకొకరు ఉండాలని పిలవలే దేవదేవుడు. మదర్ తెరేసమ్మ గారికి ఒక కాల్ ఉంది. ఆ తల్లి విధేయత చూపించింది. నీ పట్ల నా పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, దానికి రెస్పాండ్ అవుదామా? లేదంటే కళ్ళ ముందున్న వ్యక్తులలాగా ఇగో ఇట్లా ప్రాఫెసీలు చెప్పాలా, ఇట్లా దర్శనాలు చూడాలా, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, కంపారిజన్ చేసుకుంటున్నాం కాబట్టి ఎదగట్లేము. ఆధ్యాత్మికతలో ఎదగము కూడా. ఇలా చేసుకుంటే ఎదగము తల్లి. కాబట్టి దయచేసి దేవాదేవుడు చెప్తున్నాడు మనందరికీ చివరిగా, అమ్మ ఎక్కడ ప్రభు అది? ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లూర్దు అంటే మ్యూట్లోనే ఉండండి అమ్మ, అన్మ్యూట్ చేసుకోకండి. దీనాత్మలు ఒక్కసారి కళ్ళు మూసుకోండి అమ్మా. మీరు ఎక్కడన్నా మీకు చెయ్యెత్తి దండం పెడతాను. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఇక్కడే వెయిట్ చేయకపోతే మనం పరలోక రాజ్యం కోసం వెయిట్ చేయలేం. అంత నిరీక్షణ కూడా మనలో లేదు. అర్థమవుతుంది మనకి వాక్యం దగ్గర. శోకార్తులు ధన్యులు. ఏడ్చామా ఈరోజు? ధన్యుల మనం. కొట్టారా మనల్ని? దేవుడు నామాన్ని మోస్తున్నందుకు ధన్యుల మనము. దీనివల్ల ఏం యూజ్ లేదని నిన్ను నన్ను అన్నారా? ఆయన వల్ల ఏం యూజ్ లేదని నిన్నన్నారా? అయ్యా నీ భార్య అనిందా? మంచిదే. ఎప్పుడు? మంచి పనులు చేస్తున్నప్పుడు, సత్కార్యములు చేస్తున్నప్పుడు, ఆత్మల రక్షణ కొరకు ఆత్మలో జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము ఈ లోకంలో ఈ యొక్క గుణగణాలు ఏంటి అంటే, నీతి నిమిత్తము ఆకలి దప్పుగలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. ఇవన్నీ కూడా మన జీవితంలో. చివరి మాట చూడండి, మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. కానీ ప్రవక్త అనే ముందు అసలు ప్రవక్తలాగా మనం జీవిస్తూ ఉన్నామా? ప్రశ్నించుకోవాలి. ప్రవక్త చేస్తున్న పని ఏంటంటే ప్రజల కోసం. మన సెబాస్టియన్ ఫాదర్ గారు చెప్పినప్పుడు అండి నాకు ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్లో. అదేంటి తెలుసా? ఇఫ్ యూ డూ ఫర్ యువర్ ఫ్యామిలీ ఇట్స్ ఎ స్కామ్, ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. దేవుడు చెప్తూ ఉన్నాడు ఫాదర్ ద్వారా, నీ కుటుంబమే నా కుటుంబమే, నా కుటుంబమే నా కుటుంబమే అని దేవుడిచ్చిన వరాలను ఫలాలను అక్కడక్కడే నువ్వు తిప్పుతున్నట్లు అయితే దేవాదేవుడి ప్రేరణ ద్వారా వాక్యం చెప్పిన ఫాదర్ అన్నారు, అదొక స్కామ్. అంటే డబ్బుల కోసం, ఎదగడం కోసం, వేరే వాళ్ళని కిందకు తోలడం కోసం, తొక్కేయడం కోసం చేస్తున్నామేమో అసూయతో. కానీ ఎప్పుడైతే మనము సంఘం కోసం చేస్తామో, నా ప్రాణం అడ్డేసైనా సరే ప్రభువా ఈ బిడ్డల్ని కాపాడయ్యా అని నోటి మాటలు కాదు, క్రియ. ఈ క్రియ ఎప్పుడైతే క్రీస్తుకి కనబడుతుందో, మనుషులకు కనబడిపోయినా నో ప్రాబ్లం. కానీ నా హృదయం దేవుడికి తెలుసు కదా. ప్రవక్తకు ఉండాల్సిన మొట్టమొదటి గుణగణం ప్రేమ, భరించే తత్వము. దీంతో పాటు ఉండాల్సింది అదేంటంటే ఎల్లవేళలా వెయిటింగ్, నిరీక్షణ. ఎప్పటి వరకు? స్వస్థత దేవుడిచ్చేంత వరకు. మనుషుడు కాదు ఇచ్చేది స్వస్థత. ఆధ్యాత్మికమైన స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డరా, దేవుడు మనందరికీ చెప్తున్నాడు, ఏం జీవిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఏం చేస్తున్నాం. దేవుడి కోసం భర్త కొడితేనే పడలేకపోతున్నాం. ఎవరైనా బయటలో వచ్చి చంపేస్తే, హింసించి నిందలు అవమానాలు వేసి బ్రతుకుతాము. అప్పుడు ఇన్సల్ట్ అయిపోం. భర్త దగ్గరే మనం ఇన్సల్ట్ అవ్వడానికి రెడీగా లేము, పిల్లల దగ్గరే ఇన్సల్ట్ అవ్వడానికి రెడీగా లేము. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు మరి దేవుడి యొక్క ప్రేమ ఎక్కడ ఫలిస్తుంది మన జీవితంలో? కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, చాలా అంటే చాలా బెటర్గా ఉందండి. 1 వీక్ తర్వాత దేవుడికి మహిమ కొనాక ఐ డిడెంట్ యూజ్ సింగిల్ ట్యాబ్లెట్. కానీ ముస్సలు ఆమె ఉంటే షుగర్ బీపీ ట్యాబ్లెట్లు వాడుతున్నామో చెక్ చేసుకో. ఆ యొక్క అప్డేట్ తీసుకొని చెక్ చేసుకో. నేను అనాలంటలేను, ఎందుకంటే అందరి విశ్వాసం ఒకేలాగా ఉండదు. దేవుడిచ్చిన వరం విశ్వాసం అనేది. ట్యాబ్లెట్లు వాడు, అక్క చెప్పారు కదా మొన్న, ట్యాబ్లెట్లు వాడు, ప్రేయర్ చేసుకొని వాడు, మంచిదే. కానీ ఏదైనా దేవుడి ప్రణాళికలో ఏదైనా ప్రూవ్ చేయాలి దేవుడు నీ ద్వారా నా ద్వారా అంటే కొన్ని విషయాలలో ఆలోచించమంటాడు, కొన్ని విషయాలు అంగీకరించమంటాడు. అది అంగీకరించాలి మనం. అది ఏ సమస్య అయినా సరే. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, అవును ప్రభా షుగర్ బీపీ టెస్ట్లకి మేము వెళ్తున్నాం,
అంటే టెస్ట్ చేసుకుంటున్నాము, షుగర్ ఎంత లెవెల్ ఉంది, బీపీ ఎంత లెవెల్ ఉంది. కానీ ఆధ్యాత్మికంగా మేము ఎంత వరకు ఆధ్యాత్మికతలో ఎదిగాము అని పరీక్ష మేము చేసుకోలేకపోతున్నాము. ఆధ్యాత్మికతలో మాలో ఎంతమందిని ఏ పరిస్థితిలో నేను ఉన్నాను, మొదట్లో ఎట్లున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఆధ్యాత్మికతలో కొంచెమైనా నా దేవుని ఇంకా ప్రేమించగలనే స్థితిలో నేను పెరిగాను అని మేముగా సెల్ఫ్ టెస్ట్, ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతున్నాం ప్రభా. కానీ బీపీ, షుగర్, ఒత్తిడి, స్ట్రెస్, సెలైన్ బాటిల్ ఇవన్నీ ఎక్కించుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. కానీ నీ వాక్యం ఎక్కడ పోయింది మా జీవితంలో? దయచేసి నీ వాక్యాన్ని మేము ఇంకా ఇంకా పాటించే వాళ్ళగా మమ్మల్ని మార్చమని. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును అనగా ఆత్మను కోల్పోయినా వానికి ప్రయోజనమేమి? పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు చెప్పినట్లుగా మా అందరి ఆత్మలను నీ ఆత్మకి సమర్పిస్తూ, నీ చేతికి సమర్పిస్తూ, మేము అడిగిన ప్రతి మంచి ఆయురారోగ్యముని, మేము అడిగిన ప్రతి ఆశీర్వాదాన్ని, మేము అడిగిన ఆనందాన్ని, మేము అడిగిన నీ చిత్తమైతే అది శ్రమ అయినా అది ఏదైనా నీ మహిమార్థమే మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు నడిపించమని, అందులో ఆనందంలో, శాంతి సమాధానంలో ఈ కుటుంబాలు మా కుటుంబాలు వర్ధిల్లేలాగున మమ్మల్ని అందరినీ 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా దీవించమని, మా సాక్రిఫైస్ ప్రతి ఒక్కరికి దీవెనగా మార్చుటకున్న తను నీ కృపను మాకు అనుగ్రహించినందులకు మరి తల్లి మధ్యస్థ ప్రార్థనకి వేలాది వందనాలు చెల్లిస్తూ నీకు కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువా, మేము అడిగినవన్నీ స్వస్థతలన్నీ పొందుకున్నామని, బిడ్డలకి 40 మందికి కంటే ఎక్కువగా ఎముకలలో ఆ యొక్క పట్టుదలను తండ్రి ఇచ్చినందులకు, బలాన్ని ఇచ్చినందులకు, వణుకుని తీసివేసినందులకు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు నజరేయుడైన యేసు నామములో చెల్లిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్.